ఈరోజు మరి ప్రతి ప్రపంచంలో ఆరాధన జరగబడుతుంది. మొదటి వారు కడపటి వారు అవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురు. సోదర సోదరి, ఈరోజు ప్రపంచంలో మనం చూస్తుంటున్నాము, అనేక మంది సంఘానికి రాకుండా సాటర్డే సండే ఈ 2 దినము వారు ఈ లోక ఆశలు, లోక సంతోషము వారు స్పెండ్ చేస్తున్నారు. కానీ దేవుడు మీకు ఆదివారము నా సన్నిధిలో వచ్చి ప్రార్థించాలి, మీ కష్ట దుఃఖాలు నా సన్నిధిలో మీరు మొరపెట్టుకుంటే నేను ఈ ఆవరణలో ఉండి మీరు చేసే ప్రార్థనను నేను వింటాను. నా సన్నిధిలో వచ్చి మీరు ప్రార్థించండి. కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మీ మాట వింటాడు. సోదర సోదరి, చాలా మంది సమాజంలో ఎవరు కూడా ఒక దేశం, ప్రతి ఒక్క దేశంలో చాలా ఫాస్ట్ ఉన్న దేశం, వాళ్ళు అన్ని ఆర్థికంగా ఎదగబడిన దేశంలో పరిస్థితి మనం కనిపిస్తున్నాం, చేరు ఖాళీగా ఉంటున్నాయి. ఓన్లీ 20% జనాలు మాత్రం దైవ సన్నిధికి వస్తున్నారు. రాబోయే రోజులు కూడా అటువంటి సిచ్యువేషన్ మన దేశంలో, మన సంఘంలో కూడా రావచ్చు. కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తున్నాడు. మీరు దేని గురించి చింతిస్తున్నారు? దేంట్లో మీకు తృప్తి ఉన్నది? లోకంలో సంతోషంలో తినుడు, తాగుడు, సుఖించుడు, దాంట్లో తృప్తి ఉన్నదా? లేదా మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నేను ఎవరిగా ఉంటాను అని అటువంటి ఆశ కలిగి తృప్తిగా ఉన్నామా? లేదు, నా దగ్గర 2 వీలర్ వెహికల్ ఉంది, నేను కారు కొంటే కారుతో నేను తృప్తి పరుస్తాను అని అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. తృప్తి అన్నది ఎక్కడ ఉన్నది? ధనము ఉందా? బంగ్లాలు ఉందా? మీ బట్టలు ఉందా? మీ వాహనాలు ఉన్నదా? ఈరోజు మమ్మల్ని పరీక్షించుకోవాలి. అందుకే మొదటి తిమోతి 6, 7, 8 మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో ఏది కూడా నీకు తృప్తి ఇయ్యదు. మనము వచ్చినాము, ఒట్టితోనే వచ్చినాము, ఒట్టిగానే మేము వెళ్ళిపోతున్నాము. ఈ సత్యము ఎవరు తెలుసుకుంటారో వారు మాత్రమే తృప్తిగా జీవించగలరు. వాక్యం ఒకసారి చదివి చూద్దాం. 1 తిమోతి రాసిన పౌలు తిమోతికి రాస్తాడు. 6, 7, 8 వచనంలో ఒకసారి మనము లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుద్ధము. అన్న వస్త్రములతో పాటు మనం దాంతో తృప్తి పొంది ఉందాము అంటాం. సోదరి, మరి అన్న వస్త్రములతోనే ఎవరు తృప్తిగా ఉంటున్నారు? దేవుని వాక్యములో మనం ఎప్పుడు కూడా అగనెస్ట్గా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ దేవుని వాక్యముకు మన జీవితానికి చాలా అగనెస్ట్గా ఉంటుంది. ఈ లోకము ప్రేమించేవారు దేవుని నన్ను ప్రేమించలేరు, దేవుని ప్రేమించేవారు లోకమును ప్రేమించరు. ఇదే మరి డెడ్ అగనెస్ట్ ఉన్నది. మనం ఏం చేస్తున్నాము? ఈ లోక సంతృప్తి, ఈ లోకం మనకి అన్ని ఇస్తుంది, మనకి శాంతి, సమాధానం, తృప్తి మనకి ఈ లోకం ఇస్తుందని ఈ లోకం మీద, లోక జనుల మీద మనము డిపెండ్ అయి ఉన్నాము. అందుకే వీఆర్ ఫెయిలింగ్ ఇన్ అవర్ జర్నీ. మన యాత్ర జీవితంలో మనము ఫెయిల్ అవుతున్నాం. కారణం ఒకటే, వీఆర్ డిపెండింగ్ ఆన్ మ్యాన్, డిపెండింగ్ ఆన్ అవర్ నేబర్స్. దట్ ఈస్ ద మీనింగ్.
అందుకోసమే మనకి ఎక్కడ కూడా తృప్తి అన్నది, సంతోషం అన్నది, సమాధానం అన్నది మనకి దొరకలేదు. ఎందుకనగా మనము ఈ లోకము నాదుల మీద, ఈ లోక సైతానం మీదనే చింతిస్తున్నాం. ఈ లోక ఆశలో పడి ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ధనము, ఐశ్వర్యం మీదనే మన ఆశయం ఉన్నది. కానీ ఈరోజు దేవుడు చదిస్తున్నాం, అయ్యా నీకు ధనము, నీకు సౌలభ్యం, నీకు వైకల్ ఏది కావాలి అది నేను ఇచ్చేవాడున్నాను. మీకు అన్నం, వస్త్రము, దాన్ని బట్టి మీరు తృప్తి పొందండి, మీరు సంతోషంగా ఉండండి. దేవుడు మాకు అనుదినము, అందుకే పరలోక ప్రార్థనలో దేవుడు తన శిష్యులకి నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధంగా తెలుసుకున్నది కాక, నీ రాజ్యము వచ్చును కాక. మరి అదే రీతిగా మనం చెప్పుకొని పోతే, మాకు అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము అన్నాడు. నాకు అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనకి అనుదినము ఏం ప్రార్థిస్తున్నాము? మనకి మంచి వైఖరి కావాలి, మనకి భద్రత, ఇవన్నీ దేవునికి తెలుసు. మీకు ఏది కావాలన్నది పరలోకమున్న తండ్రికి మీకు ప్రతి ఒక్క విషయంలో మీ బాధ కష్టాలన్నీ తెలుసు. కానీ మనం తృప్తిగా ఉన్నది నేర్చుకోవాలి. ఉన్న దాంట్లోనే మీరు సంతృప్తి పడండి, ఉన్న దాంట్లోనే మీరు సంతోషంగా ఉండండి. సోదర సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘ విషయాలను అన్ని చూసి పౌలు తిమోతి దగ్గరికి వస్తాడు. ఒకసారి చూసుకున్నాం 16:1-3. ఆయన అనేక సంఘాలు దర్శించాడు. సమాజంలో, సంఘంలో అనేక మంది ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఎక్కడికి వస్తున్నాడు పౌలు? మరి తిమోతి ఒక లుస్త్రాను ఊరికి వస్తాడు. అపొస్తలుల కార్యము 16:1-3 మనం చూస్తున్నాం. 1-3 వరకు ఒక వచనం అనేది చదవండి సిస్టర్. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండను. అతడు విశ్వాసించిన యొక్క యూదురాలి కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలు చాలు కదా అయ్యగారు చూడండి, ఆ ప్రాంతానికి వచ్చాడు. మనము కూడా మన బ్యాక్గ్రౌండ్ ఏమున్నామో మనకి తెలుసు, కానీ నాకు తెలియదు. మీకు బ్యాక్గ్రౌండ్, నా బ్యాక్గ్రౌండ్ ఏమున్నానని మీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనము చీకటి నుండి వెలుగుకి వచ్చిన వారు. ఆ ఒక సందర్భంలో తిమోతి కూడా వారి కుటుంబము, వారు అంటే వారు కూడా ఆ యూదులు ఆ సమాజంలో ఉండే లుస్త్రా పట్టణంలో మరి యేసు కృప పౌలు అక్కడికి వచ్చి, నా కుమారుడా తిమోతి, నా ప్రియ శిష్యుడా కుమారుడా తిమోతికి పిలుస్తాడు. తిమోతి పౌలును ఫాలో అయినాడు. పౌలును ఫాలో అయిన తర్వాత అక్కడ ఉన్నవన్నీ వదిలివేసి, అక్కడ ఉన్నవన్నీ ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కరెక్షన్ తిమోతి ద్వారా బలపరచబడతాడు. సోదర సోదరి, మన సంఘంలో కూడా అనేక కరెక్షన్స్ ఉంటాయి. మనమందరూ దేవుని సన్నిధిని ఏక మనసుతోనే ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనం చూస్తున్నాము, అదంతా మనం స్టడీ చేయడానికి టైం లేదు కాబట్టి మరి రెండోదాగి మనం చూస్తున్నాము, మరి ఈ లోకమంతా సంపాదన చేస్తున్నా, అయ్యా నీకు ప్రాణం నష్టమైతే ఏమి లాభం? ఎగ్జాంపుల్గా ఒక అలెగ్జాండర్, మీకు అందరికీ తెలుసు, ఒక పెద్ద ఎంపైర్. మీరు అనేక వాక్యంలో వింటూ ఉంటారు. ఆయన లోకం అన్ని సంపాదన చేశాడు. లాస్ట్గా ఆయన చనిపోయినప్పుడు, ఆయన శరీరం పెట్టినప్పుడు, నా చేతులు బయటకు పెట్టండి, షార్ట్ కట్గా నేను చెప్తున్నా, నా చేతులు బయటకు పెట్టండి. ఎందుకు బయటకు పెట్టండి అంటే,
తీసుకురాలేదు. వెళ్ళే ముందు కూడా నేను ఏమి తీసుకుని పోలేదు. ఎందుకయ్యా ఇంత మనం చింత, ఎందుకు ఇంత ఆలోచన? అనేక మంది సహోదరులు తమ జీవితంలో రాత్రి సరైన నిద్రలో పోకుండా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అనేక మంది బిడ్డలు తమ పిల్లల గురించి చింతించి వాళ్ళ జీవితం పాడైపోతుంది, తమ ఆరోగ్యం పాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు చింతించండి, మీ చింత యావత్తు నా మీద వేయండి. నీ స్థితి గతిలో మార్చువాడు నేను ఉన్నానయ్యా. మీరు ఎందుకు చింతిస్తున్నారు? సంఘానికి వస్తున్నాము, పోతున్నాము, మీరు ఒట్టిగా వచ్చి ఒట్టిగా సమయం స్పెండ్ చేసుకోవడం కాదు. నేను మారుతానే ఇది సంఘము, ఇది ఒక ఫ్యామిలీ పునర్పడుతుంది. నీవు మారలేకపోతే, నేను మారలేకపోతే, మనం ఎన్ని సమస్యలు వస్తే కూడా మన జీవితంలో తృప్తి, సమాధానం, శాంతి ఉండదు. సోదరు ఏదో టైం పాస్ గురించి మనం సంఘానికి రావట్లేదు. దేవుని పరిశుద్ధాత్మ నుండి నింపబడడానికి సంఘానికి వస్తున్నాం. అయ్యా, ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో కూడా భజన చేయవచ్చు, ఆరాధన చేయవచ్చు. కానీ సంఘంకి వస్తేనే సంఘంలో మీరు ఎత్తబడతారు. ఆత్మ రెండో రాకడ ఉంది, సెకండ్ కమింగ్. నేను వచ్చినప్పుడు సంఘం ద్వారా మీరు అందరూ ఎత్తబడతారు. అందుకోసమే దేవుడు ఏ క్షణం రావచ్చు. అందుకే పరిశుద్ధ దినము మీరు తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి. అదే ఉద్దేశం అవుతుంది. అందుకోసమే సంఘం ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని నుండి కడగబడి కొన్న సంఘం అయి ఉంటారు. ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం, అలెగ్జాండర్ విషయం చూసినాం. మనిషి జీవితము ప్రయాణం, ఏ ప్రయాణం చేస్తున్నాం? ఈ ప్రయాణము మరి ఎక్కడ ప్రయాణిస్తున్నాం? నిజంగానే మన ప్రయాణము సుఖంగా నడుస్తుందా, కష్టంగా నడుస్తుందా, లేదా మా ప్రయాణము మరణానికి అప్పగిస్తున్నామా మన జీవితం? ఈరోజు మమ్మల్ని పరీక్షించుకోవాలి సోదరు. మరి యోబు చాప్టర్ 1:21 ఒకసారి చూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? నిద్ర వచ్చిన వాళ్ళు ఎవరు లేదు, సంతోషం. ఆమేన్, ఆమేన్. ఓకే, యోబు చాప్టర్ 1:21 మనం చూస్తాం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి దిగంబరిని నేను వెళ్ళిపోతున్నాను. యోబు తన జీవితంలో ఆయన సత్యము తెలుసుకున్నాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు అన్ని పోతే కూడా ఆయన భయపడలేదు. మనం కొంచెము అప్పుడు ఎక్కువైతే, అయ్యా నాకు నిద్ర రావట్లేదు అయ్యా అంటాం. కొంచెం ఎవరైనా ఒకరి మాట్లాడలేనిది మాటలాడారనుకోండి, అయ్యా మాకంతా వాళ్ళు ఏదో మాట చెప్పారయ్యా అని అంట. ఆ ఆలోచన సైతాను ఎప్పుడు కూడా మీకు రిపీట్ గా వస్తుందంటే అక్కడ సైతాను క్రియలు జరిగిస్తున్నాడు అని మీరు గ్రహించాల సోదరి. ఎవరైనా మీకు ఏమని అన్నారు అనుకోండి, ఒక మాట మీ మనసు తృప్తిలో ఉన్న మీ మనసు, శాంతం ఉన్న మీ మనసును గలిబిలి చేస్తుంది. ఎప్పుడు మీకు ఎవరైనా ఒక మాట అనలేని మాటలు అన్నారనుకోండి, ఇలాగే మీరు తృప్తి పొందాలి. మీరేమనుకోలే, వారు తెలిసి తెలియక మాట్లాడినారు. సోదరి వదిలేయండి, వారి పాప కర్మం వారి మీద వదిలేస్తున్నాను. వారు ఏమని అనుకోండి, నేను దేవుని బిడ్డ, నాకు నాలో క్షమించని గుణము నాలోని మీలోని నేను ఉండాలి. సోదరు ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ రోజు మీకు పీడిస్తున్నది సైతానం అంటే మిమ్మల్ని మరణ పడకలో తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని రిపీట్ గా వాళ్ళు ఇట్లా వాళ్ళు నిన్ను చిత్రించారు, నేను నన్ను బాధ పెట్టాను, నేను వాళ్ళకి రియాక్షన్ అయితే లేదు అని రిపీట్ గా సైతాను పని ఆల్వేస్ ఈజ్ రిమెంబరింగ్ మిమ్మల్ని మరణ పడకలో తీసుకెళ్ళడానికి
మిమ్మల్ని ఆరోగ్యమును బాగు చేయడానికి అది ప్రయత్నం చేస్తుంది. సోదర సోదరి, దేవుడు మిమ్మల్ని ఇంతగా దీవించి ఆశీర్వదించుంటాడంటే అందుకే మీరు తృప్తి ఉండాలి. దేవుడు నన్ను, నా కుటుంబంలో, నా సంఘమును ఇంతగా ఆశీర్వదించాడు అని నువ్వు ఏ రోజు నువ్వు నీలో నీవే ఇన్సెల్ఫ్ యు ఆర్ థింకింగ్ ఐ యామ్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్ జర్నీ, నా ఒక ప్రయాణంలో నేను తృప్తిగా నా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటున్నాను అని ఏ రోజు మన జీవితంలో పాజిటివ్ గా నువ్వు థింక్ చేస్తావో ఆ రోజు నీవు సంతోషంగా ఉండగలవు. వితౌట్ పాజిటివ్ నీవు ఏ రోజు నెగటివ్ థింక్ చేస్తావో ఆ రోజు దేవుడు కూడా నీలో నుండి దూరంగా ఉంటాడు. సోదర సోదరి, ఈ రోజు మీరు తెలుసుకోవాలి. మరి తిమోతి రాసిన 1 తిమోతి 6:6 ఈ కుటుంబంలో దైవ భక్తి కలిగి ఉండాలి. ఒకసారి చదవాలని సిస్టర్. 6:6 సంతృప్తి కలిగి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై. దైవ భక్తి సంతృప్తితో కూడినదైతే అదేముంటది? గొప్ప లాభ సాధనమై ఉంటుంది. చాలు ఉన్న దాంట్లోనే తృప్తి ఉన్నాను అంటే మీరు ఇంకా ఆయుష్ కూడా పెరుగుతుంది, మీకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అయ్యా నాకు ఏమీ లేదయ్యా, నేను ఇంత భక్తిగా చేస్తున్నాను, నా జీవితం అంతా అప్పుమయం అయిపోయింది, నా కొడుకు అంతా రోడ్డు మీద అయిపోయింది. అయ్యా మీకొక్కరికి అప్పు లేవు, బాధలు లేవు. ప్రపంచంలో టాటా బిర్లా అంతా పేరు తెలిసిన మనుషులు ఉన్నాయి. అందుకే ఉన్న దాంట్లోనే మీరు సంతోషించండి, తృప్తిగా ఉండండి, నెమ్మదిగా బతకండి అని పౌలు తిమోతి ఆ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఈ సంఘాన్ని ఎన్ఎల్సిసి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి అని దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాము. నిజంగా మనం తృప్తిగా ఉంటున్నామా? ఈరోజు ఈ వాక్యమైన మీరు తృప్తిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నేనే స్థితిలో ఉన్నానంటే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా బతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా స్థితి చేయకు నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా స్థితి చేయకు నేర్పించు. ఇంకొకటి కూడా పాడండి, కంటిన్యూ. సరియా ఓకే. దేవుడు మనకి స్తోత్రం. మరి ఈ పాట నిజంగానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. ఎందుకంటే నాకు కూడా సరిగ్గా రాదు, అయితే కూడా ప్రయత్నం పురుష లక్షణం, స్త్రీలు కూడా లక్షణం, కూడా పురుష లక్షణం రాలేదు ఏమన్నారు. కానీ అంటే రాసింది ప్రయత్నం. ప్రతి ఒక్క దాంట్లో ప్రయత్నం చేయాలి. మనము ఫెయిల్ అయ్యేదామని కూడా డిసప్పాయింట్ కాకుండా ఎప్పుడు కూడా దేవుడితో ఫైట్ చేస్తానే ఉండాలి, ప్రయత్నం చేస్తానే ఉండాలి. దేవుడా నాకెందుకు ఇది నా కష్టాలు వచ్చినాయి, నేను త్రోవలు ఏదైనా పేదలు నడుస్తున్నానా అయితే ఆయన నేర్పిస్తాడు, నీకు దారి చూపెడతాడు. నువ్వు ఎలాగ బిజినెస్ చేయాలని కూడా ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించే దేవుడు, నీకు దారి చూపెట్టే దేవుడు. నీ స్థితిలో, నీ గతిలో, మన గతిలో ఏమిటో కూడా మార్చదేవుడు. సోదరి, ఈరోజు
మనం ఈ సన్నిధికి వచ్చినామంటే మనము మార్పు చెందిపోవాలి. మనము ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఈ ఒక ఆరాధన కంప్లీట్ అయిన తర్వాత వాట్ వి లెర్న్ ఫ్రమ్ ద సండే వర్షిప్, మనం ఏం నేర్చుకున్నాం? ఒట్టిగా వస్తున్నామో ఒట్టిగా పోతున్నామో అనేది కాదు సోదరు. ఈ రోజు నుంచి కూడా మనము మార్చబడాలి. జీవితం చేంజ్ కావాలి. ఈరోజు ఏప్రిల్ రాసిన పత్రికలు మనం చూస్తున్నాము. ఏప్రిల్కు 13:5 వచ్చినప్పుడు అన్న ద్రవ్యాల మీద ప్రేమ నీలో ఉండనీయము, నేను కలిగిన దానితో తృప్తి పొందము. పౌలు రాస్తున్నాడు, సోదరులారా, అన్న ద్రవ్యముల మీద ప్రేమ నీలో ఉండనీయము. నేను ఒక ఫ్రెండ్ చూస్తున్నాను, ఒక ఫ్రెండ్ నాకు ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు అన్నం అంటే ఈ చెప్తున్న చూడండి, స్పెషల్ హోటల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు బిర్యానీ అనేది హైదరాబాద్ ఫేమస్. ఆ బిర్యానీ కొత్త హోటల్ హైదరాబాద్ లో చార్మినార్ ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ 60-70 కిలోమీటర్ అయితే ఏదైనా హోటల్లో ఓపెన్ చేశారంటే అడ్వర్టైజ్మెంట్ చూసి అక్కడికి కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు. ఒక సందర్భంలో అంటే ఆయన అన్నముకు అంత ప్రయారిటీ ఇస్తున్నాడు. అన్న ప్రేమ, కానీ దేవుడి మీద ప్రేమించండి. దేవుడి మీద ప్రేమ రావాలి అంటే కలిగిన దానితో అంత దూరం వెళ్ళేది అవసరం లేదు. దగ్గర ఉంటే అదే అంటాం కదా, కొంచెం దానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టదు కాదు. అందుకే ఒక పోర్నెస్, ఒక మనిషి గరీబ్ కావడానికి కారణం 2-3 కారణాలు ఉంటాయి. సోదరు సంఘానికి ఇవన్నీ నేర్పియాలి. వాక్యంతో పాటు మీరు ఎలాగ ఎదగాలి, ఎలాగ తృప్తిగా జీవించాలి అన్నది దేవుడు వాక్యం ద్వారా మీకు నేర్పించేంత బాధ్యత దైవ సేవకునికి ఉంటుంది. మరి అనేక మంది అనేక కారణాల వల్ల పూర్ణెస్ రావడానికి సరైన త్రోవలో నడవలేనిది, వారు తృప్తిగా జీవించలేనిది కారణమై ఉంటుందని వాక్యంలో మనకి సెలవిస్తుంది. మరి ఎవరు ఈ లోకంలో తృప్తిగా జీవించిన వారు ఎవరున్నారు? రిలయన్స్ అంబానీ చనిపోయాడు, ఆయన తృప్తిగా జీవించలేదు. టాటా బిర్లా చనిపోయాడు, ఆయన కూడా తృప్తిగా జీవించలేదు. వాళ్ళ ఆశ ఎలా ఉంటుందంటే, నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకొక కంపెనీ, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. అప్పుడు డెత్ వరకు నో సాటిస్ఫై, తృప్తి కలిగిన వారు ఉదాహరణ ఇద్దరే ఉన్నారు. సోదరు నేను చెప్పగలరా? ఇద్దరు చెప్పగలరా? ఎవరైనా చెప్పాలని ఆశ కలుగు 2 వ్యక్తులు ఈ ప్రపంచంలో తృప్తి కలిగి ఉన్నవారు ఉన్నారు. యేసుక్రీస్తు ఒక్కరు, అతనికి ఇల్లు లేదు, స్థలం లేదు, ఏది కూడా ఆశించలేదు. అతను రెండోదాగి పౌలు కూడా తృప్తి కలిగి జీవించాడు. నా ప్రాణం పోతే పర్వాలేదు, కానీ నిన్ననే నీ సిలువ మీద మోయిస్తూ నడిచిన వాడు పౌలుగా ఉంటాడు. మనం చూస్తున్నాం ఈరోజు దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. దావీదు రాసిన దావీదు కీర్తనలో 23:1, యెహోవా నా కాపరి, నాకేమీ కొరత లేదు. మరి మనకి ఏం కొరత లేదని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నాం. అయ్యో, ఏ ఇంటికి వెళ్తే కూడా బాధలే చెప్పుడు విని ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. అయ్యా, నా బిడ్డకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నా కోడలికి ఈ ప్రాబ్లం ఉంది, 10 సంవత్సరాలు అయిపోయిన పిల్లలకి ఇంకా పిల్లలు కాలేదు, 10 సంవత్సరాలు అయింది కుటుంబము సరిది, ఇద్దరు కలిసి నడుస్తలేదు, అన్ని బాధలు చెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడద్దు, మీరు సంతృప్తిగా ఉండండి, సుఖంతో ఉండండి, శాంతితో ఉండండి. అయ్యా చెప్పు బాగానే ఉన్నదయ్యా, మీరు వాక్యం మాత్రం బాగానే చెప్తారు. ఇటువంటి జిమ్మికి మాటలు ఇటువంటి మీరు బాగానే వస్తుంది. అదే నాకు పర్సనల్ గా నాకు వస్తే మీకు వస్తే తెలుస్తుంది ఏం బాధ ఉన్నది అని. సోదరి
ప్రతి ఒక్కరు మానవ జీవితంలో ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. ఎవరికి రాదు అన్నాను, నాకు వస్తుంది. కానీ ఉన్నదాంట్లో తృప్తి నేర్చుకోవాలి. అందుకే దేవుడు మీరు ధనం మీద ఆశపడి ఉంటే రేపు ధనం లేని దూరం వెళ్ళిపోతుంది. ధనము ఎక్కడికి వెళ్తుంది? నరకంకి తీసుకొని పోతుంది. ఉన్న ధనంలో తృప్తి పడండి అంటే దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. మరి కొలస్సీయులకు 3:2 పైన ఉన్న వాటి మీద దృష్టి పెట్టండి. మరి మనం పైన ఉన్న వాటి మీద అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నామా లేదా? మేము సరిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నామా? ఏం లేదే, ఏదో ఆశ, మనం మీద పరలోకం పోతున్నాం, చాలు ఈ లోకమే అని ఆశ కలిగి ఉన్నామా? ఏదో ఒకటి ఉండాలి కదా. ఈరోజు దేవుడిని నన్ను అడుగుతున్నాను, పైన ఉన్న వాటి గురించి దృష్టి పెట్టండి, ఉద్దేశం కలిగి ఉండండి. అందుకే మత్తయి 6:33 మొదటి నా నీతి నా రాజ్యమును వెతుకుడి. అందుకే పై ఉన్న దాని గురించే మీరు దృష్టి పెట్టండి. ఈ లోకంలో ఉన్నది అంతా ఒకరోజు ఇవన్నీ వదిలిపో అని ఆయన చెప్పిన రీతిగా యోగు తన జీవితంలో ఇవన్నీ వదిలిపోవాల్సి ఉన్నది అని ఆయన సత్యం తెలుసుకున్నాడు. కాబట్టి ఎన్ని నష్టం వస్తే కూడా దేవుని మాత్రం ఆయన ఏం దూషించలేదు. మరి నేను ఈరోజు దేవుని దూషిస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఒకరోజు ఒక రాయి పుట్టవాడు ఈ గుడ్డ రాళ్ళు పుట్టవాడు కదా, రాళ్ళు పుట్టవాడు. ఆ రాళ్ళు పుట్టవాడు మధ్యాహ్నం చాలా ఎండ ఉన్నది. ఆ ఎండలో రాయి కొడతా ఉన్నాడు. ఆ ఎండకు తట్టుకోలేక నీళ్ళు దాహం తట్టుకోలేక దేవునికి అడుగుతున్నాడు, నాకెందుకు ఈ బాధ వచ్చింది? చూస్తే సన్ రైజ్ అంత మంటగా ఉన్నది. నన్ను కూడా ఆ సన్ లాగా నన్ను చేస్తే బాగుంటది కదా, నేను అప్పుడు హ్యాపీగా ఉండగలను కదా అని దేవునికి ఆయన మొరపెడుతున్నాడు. సూర్యుడు ఏ రీతిగా ఉంటున్నాడు, నన్ను కూడా సూర్యునిగా చెయ్యి అని కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు, ప్రార్థించాడు. దేవుడు ఆయనకి ఏం చేశాడు? సరే, ఆయన ప్రార్థన విన్నాడు. నీవు సూర్యుడు అవుతున్నావు అంటున్నావు కదా, నీవు సూర్యుడిగా ఆయనకు వరించాడు. సూర్యుడు అయిపోయాడు. సూర్యుడు అయిన తర్వాత ఆయన సూర్యుడు వెళ్ళినప్పుడు ఇదంతా ఆయన ఉన్నప్పుడు, ఆయన మంచి వెలుగై ఉన్నప్పుడు క్లౌడ్ వస్తుంది. అంటే అడ్డంగా ఆ సూర్యుడు కింద ఏమొస్తుందంటే క్లౌడ్ వస్తుంది. ఆ క్లౌడ్ వస్తుంది అంటే మళ్ళా నాకు శోధనలు ఎందుకు తెచ్చినావు? నా సూర్యుడు ఉన్నాను, మళ్ళా క్లౌడ్ ఇది ఎందుకు తెచ్చినావు అని నన్ను క్లౌడ్గా మార్చు, నాకు అడ్డంగా ఎవరు రాదు. నన్నేం చెయ్యి? ఈ క్లౌడ్కి ఏమంటారని తెలుగు మేఘ. ఆ మేఘ, మీరు ఎవరో ఫ్లైట్లో వెళ్ళారా? ఫ్లైట్లో వెళ్తే మీకు తెలుసు, ఆ మేఘ పైన వెళ్తుంటది ఫ్లైట్, కింద అంతా ఇక్కడ ఏది మళ్ళా మనం పైకి వెళ్తాం, కింద ఏం కనిపించదు, క్లౌడ్ వెళ్ళిపోతుంది. అది ఆ క్లౌడ్ ఎప్పుడు అంటే ఈయనకి తెలియదు. సూర్యుడు ఉంటే సూర్యుడు మొత్తం మనకి ఏది అడ్డంకాలు రావు అనుకున్నాడు. నాకు మళ్ళీ ఆయన ప్రార్థన చేశాడు, సూర్యుడు వద్దయ్యా నాకు క్లౌడ్ చెయ్యి అన్నాడు. క్లౌడ్గా మార్చాడు. క్లౌడ్ మార్చిన తర్వాత మరి రెండోదాన్ని ఆయన చూస్తున్నాం. క్లౌడ్ అయిన తర్వాత ఆయనకు క్లౌడ్ వెళ్తా ఇప్పుడు క్లౌడ్ వెళ్తుంటారు కదా, పెద్ద ఒక రాయి వచ్చింది. ఈ క్లౌడ్ ఎప్పుడు మూమెంట్ అయితుంటది కదా, మూమెంట్ అయినప్పుడు ఆ స్పీడ్ గా ఆ క్లౌడ్ వెళ్తుంటా కదా, అక్కడ పెద్ద గుట్ట దానికి తగిలి ఆ క్లౌడ్ అక్కడే ఆగిపోయింది. మళ్ళా సమస్య వచ్చింది, నేను ముందుకు వెళ్ళాలి కానీ ఈ గుట్ట పెద్ద గుట్ట ఉంది, ఈ రాయి ఉంది. మళ్ళా ప్రార్థన చేశాడు.
అదే పని చేయాలని మళ్ళా ఆయన జీవితం, దేవా నేను ఎలా ఉన్నాను, నేను రాయి పని కొడుతున్నాను కదా, నాకు ఇదే శ్రేష్టము. ఆ రాయి అక్కడికి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆయన కిందికి వచ్చేసి ఆ రాయి పని మొదలు పెట్టాడు. అంటే సమస్యలు అన్నవి వస్తా ఉంటాయి అని ఈ ఒక స్టోరీలో మనం తెలుసుకుంటాం. అందుకోసమే లేఖనంలో చదివిస్తుంది, కీర్తనలో 49:17 సమయం అయిపోయింది కాబట్టి క్లోజ్ 49:17 ఒకసారి చదవాలి. మనం చేస్తున్నాం. చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, ఆయన ఘనత వాని వెంట దిగదు. చూడండి, అనేక మంది పెద్ద పెద్ద రాజకీయ నేతలు కానీ దైవ భక్తులు కానీ అందరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళది క్లోజ్ అయిపోతుంది వాళ్ళ జర్నీ. అందుకోసం నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. అందుకోసం మార్చాడు. 8:36 ఒక్కడు సర్వలోకమును సంపాదన చేస్తే కూడా నీకు ప్రాణం నష్టపోతే నీకు లాభం లేదు. సర్వలోకమును సంపాదన చేస్తే నీకు ప్రాణం నష్టపోతే లాభం ఏంటి? సోదరు, నీ కుటుంబము నీవు కట్టుకోలేకపోతే, నీ కుటుంబంలో సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది నీ కుటుంబంలో లేకపోతే, నీవు ఎన్ని సంపాదన చేస్తే కూడా, నీవు ఎన్ని బంగ్లాలు ఉంటే, ఎన్ని కార్లు ఉంటే కూడా నీవు తృప్తిగా జీవించలేకపోతే, అయ్యా అమ్మగా నీకు ఏమి లాభం ఉంది? అందుకే ఈ వస్త్ర అన్నము దాంట్లోనే మీరు తృప్తి ఉండండి, మీరు శాంతంగా నమ్మకం. దేవుడు మీకు తినడానికి మీకు ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అనేక మంది తినాలని కోరుకుంటున్నారు, కానీ వారికి అనేక రోగములు పాడై ఉన్నారు. దేవుడు ఉన్నది, షుగర్ ఉంది, అనేక రోగాలతో వారికి నిర్దిష్టమైన ఈ తిండి తినాలని వారికి లిఖించి వారి మెడిసిన్ ఫాలో అవుతున్నారు. అందుకోసమే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఉన్న దాంట్లోనే తృప్తిగా, హ్యాపీగా, సంతోషంగా మీ కుటుంబంతో గడపాలని ఈరోజు దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. సోదరి ఒక్క ధరం లోక చాప్టర్ 12:16-20 మనం చూస్తున్నాం. 12 ధనవంతుడు అనేక ఆయనకు భూమి ఉన్నది. ఆ ధనవంతుడు సంపాదన అనేక, ఆయన పంట చాలా వచ్చింది. ఇది విన్నారు, ఇది రెగ్యులర్గా వింటూనే ఉంటాం. ఆయనకు పంట చాలా వచ్చింది. ఆయన మరి గోడ అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుపుతున్నా, నీవు సిద్ధపరిచినవి ఏమని అవుతుందని అతను చెప్పాను. చాలా మరి చూడండి, ఆ రోజు ఆయన చాలా ఆనందించాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కూడా మా జీవితంలో అనేక ఇటువంటి ఎగ్జాంపుల్ జరిగినాయి. మేము ఒక ఇన్వెస్ట్మెంట్లు పెట్టినాం, సంతోషించినాం, మేము హాయిగా ఉంటాము అనుకున్నాం, హాయిగా ఉంటున్నాము. అనేక సంవత్సరాలు సుఖంగా ఉంటాం, 10 సంవత్సరాలు ఎంజాయ్గా ఉంటాం. ఆలోచన, ఆశ, 10 సంవత్సరాలు మంచిగా ఉంటాము అని ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుడు ఒకరోజు వెర్రివాడ, నీవు ఎవరి మీద డిపెండ్ ఉంటున్నావు? ఆ ఒక్క బిజినెస్ మీద, ఆ ఒక్క మనిషి మీద నీవు బిజినెస్ ఆయన మీద డిపెండ్ ఉంటున్నావు. ఈరోజు నేను నీ బిజినెస్ అన్ని క్లోజ్ చేస్తున్నాను అన్నప్పుడు మా కన్నీరు, మా దుఃఖం ఆ దేవుడే తెలుసుకున్నాను. సోదరి, ఈరోజు దేవుడు నాతోనే మీతోనే మాట్లాడుతున్నాడు. దేని గురించి కూడా మీరు చింతించకండి, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. అప్పుడు మీరు, మీ కుటుంబము సుఖంగా, సంతోషంగా జీవిస్తుంటారు. నిజమైన ప్రాక్టికల్ గా చెప్తుంటాను. మీరు నమ్మండి, నమ్మకపోండి.
ఏ రోజు యేసు ప్రభువును నేను సొంత రక్షకుని అంగీకరించడము, ఏ రోజు ఈ సేవలో నిలబడినము, ఎవరు ఏమని అనుకోండి, ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ దట్, నేను చింతిస్తలేదు అన్నారు. వాళ్ళ తెలుసు తెలియదు అన్నారు. దాని గురించి చింతించొద్దు అంటున్నాడు దేవుడు. అంటారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీకు అనేక మంది మిమ్మల్ని నిందలు వేస్తారు, మీ మీద చెడ్డ మాట్లాడతారు, మీ మీద అనేక రీతిగా హింసిస్తారు. కానీ నేను మీకు తోడుకున్నాను, మీరు ధన్యులు. ఎవరు నిందిస్తారో, ఎవరు మీ మీద రాళ్ళు వేస్తారో, ఎవరి మీద మిమ్మల్ని తిడతారో వారు ధన్యులు కాదు, మీరే ధన్యులు. ఎందుకంటే మిమ్మల్ని నేను ఎక్కువగా, వారికన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. అనేక మంది సత్యం తెలియదు. ఆయన ఒకటంటే నేను 4 అంటున్నది ఎప్పుడు అనుకుంటున్నామంటే సత్యం తెలియనప్పుడే ఇటువంటి పేద భావనలు మన హృదయంలో సైతాను కల్పిస్తాడు. సోదరి, దేవుడు ఆశ ఒకటే, మీరు మీ కుటుంబము తృప్తిగా జీవించండి, ఉన్న దాంట్లోనే అన్నం ఏది ఉంటుంది తృప్తిగా జీవించండి అని దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే వెలివాడ, నువ్వు వెలివాడలేదా, నువ్వు ఈరోజు నేను నిన్ను అడుగుతున్నాను, నీ ప్రాణము నేను అడుగుతున్నాను. ఇదంతా సంపాదన, నీ గోడకున్న దాచిపెట్టిన ఇదంతా ఆస్తి ఎవరిదైతుందో నీకు తెలియదు. చనిపోయిన తర్వాత మనది ఇవంతా నాది అంటే ఏమైనా దాని మీనింగ్ ఉందా? చనిపోయిన తర్వాత అయిపోయింది, నాది అక్కడే చాప్టర్ క్లోజ్. నీవు ఉన్నప్పుడే నీవు ప్రతి ఒక్కరికి కూడా నీలో అయినంత వరకు నీవు సహాయం చేసే గుణ లక్షణలో మనలో సంఘములు మనలో ఉండాలి. దేవుడు అదే అంటాడు, నిన్ను వల్లే నిన్ను నెరవేరడానికి ప్రేమించు. అందుకోసం నేను ప్రేమిస్తున్నామా, నేను ద్వేషిస్తున్నాము ఒకరినొకరు. సోదరు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి మొదటిగా నేను నీ జీవితానికి మరి లైఫ్ అప్లికేషన్, ఒక ఉద్యోగం కావాలంటే మీరు మీ జీవితంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ నువ్వు ఎలిజిబుల్ అయితేనే నీకు ఉద్యోగం దొరుకుతుంది. నేను సంతృప్తిగా ఉండాలంటే ఏది అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను ఏది సబ్మిట్ చేయాలి. ఇది లైఫ్ అప్లికేషన్, నాట్ జాబ్ అప్లికేషన్. ఇది జీవితం ఒక అప్లికేషన్. నేను సంతృప్తిగా జీవించాలి. రెండోదాన్ని దేవుని మీద ఆధారం పెట్టుకోవాలి. మొదటిదిగా నేను సంతృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. రెండోదాగి ఆధారం దేవుని మీదనే, మీరు డిపెండ్ ఆన్ గాడ్. మూడోదాగి ధనమునకు యజమాని కాకూడదు. ధనము అన్నది మనకు యజమానుడు కాకూడదు. ధనమే దేవుడని నమ్మకూడదు. మరి నాలుగోదాగి దేవుని రాజ్యం ప్రదానం చేయాలి. దేవుని రాజ్య ఆ నీతిగాని మనం వెతకాలి. ఈ విశ్వాసము దేవుడి చిత్తం ప్రముఖ ధనమై ఉంటుంది. మరి ఈ రీతిగా మన జీవితంలో మరి ఉండాలంటే తృప్తి, సంతోషం, సమాధానం దేవుడు ధనం ద్వారా తృప్తి, ఆనందం దొరకదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు ధనం ద్వారా తృప్తి పొందుతుంది. కానీ దేవుడి వాక్యం ద్వారా ఎవరు నష్టం తృప్తి పొందుతారు. దేవుడు ఈ వాక్యం దేవుడి ఆస్వాదించుగాక. ఆమె పరిశుభ్రానికి స్తోత్రములు. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించడం దేవా, మన జీవితము తృప్తిగా జీవించడానికి మన సంఘములు మమ్మల్ని నీవు ఆస్వాదించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి.